హైదరాబాద్ లో మరో భారీ మోసం బయటపడింది. అధిక వడ్డీల పేర్లతో డీకేజెట్ టెక్నాలజీస్ కంపెనీ బాధితుల నుంచి పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేసే ముఖం చాటేసింది. దాంతో బషీర్బాగ్లోని సిసిఎస్ ఎదుట బాధితులు ఆందోళన చేపట్టారు. మాదాపూర్లోని డీకేజెట్ టెక్నాలజీస్ సంస్థ అధిక వడ్డీలు చెల్లిస్తామని దాదాపు 700 కోట్లు సేకరించినట్లు బాధితులు వాపోయారు. పోలీసులకు ఫిర్యాదు చేసి 15 రోజులు గడిచినా పట్టించుకోవటం లేదని ఆందోళన చేపట్టారు. తక్కువ పెట్టుబడి పెడితే అధిక లాభాలు వస్తాయని అమాయక ప్రజలను సంస్థ సభ్యులు నమ్మించారు. తర్వాత అధిక మొత్తంలో పెట్టుబడులు సేకరించారు. మొత్తం హైదరాబాద్ వ్యాప్తంగా దాదాపు 18,000 మంది బాధితుల నుంచి పెట్టుబడి రూపంలో నగదును వసూలు చేశారు. అయితే ప్రజలను నమ్మించేందుకు మొదట లాభాలు చూపించినట్లు కొంతమంది బాధితులు మీడియా ముందు వాపోయారు. 3 రాష్ట్రాల్లో 55,000 మందికి పైగా బాధితులు ఉన్నట్లు తెలుస్తోంది. బాధితుల నుంచి పెట్టుబడి రూపంలో వసూలు చేశారు. తద్వారా పెట్టుబడి పెట్టిన కొన్ని నెలల పాటు ఇన్వెస్టర్ల ఖాతాలో నగదు జమ అయింది. ఇలా మొత్తం 700 కోట్ల వరకు వసూలు చేసిన దుండగులు చివరకు పరారయ్యారు. అంతేకాకుండా ఈ కంపెనీ సోషల్ మీడియా వేదికగా కొంతమందితో ప్రమోషన్లు కూడా చేయించింది. దాంతో ఆకర్షితులైన చాలా మంది పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టారు. తర్వాత అందరికీ లాభాలు రావడంతో మరికొంతమంది పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తిని కనబరిచారు. కొంతమంది ఏకంగా అప్పులు చేయడంతో పాటు బంగారం విక్రయించి మరీ పెట్టుబడి పెట్టారు. వారంతా ఇప్పుడు చావే శరణ్యమని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.